మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 14వ తేదీ అనగా గురువారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. నీచమైన వ్యక్తి వలన ఎదురు దెబ్బ తగలబోతుంది. ఈ వ్యక్తి మిమ్మల్ని నట్టేట ముంచబోతున్నాడు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు జాతకరీత్యా మీకు కలగబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ముఖ్యంగా ఒక వ్యక్తి ఈ రోజున, నీచమైన వ్యక్తి మిమ్మల్ని నట్టేట ముంచబోతూ ఉన్నాడు. గుండె పగిలే వార్త అని చెప్పుకోవాలి. ఈ వ్యక్తి వలన ఇలా జరగబోతుంది. మీ జీవితంలోకి వచ్చిన నూతన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఆ వ్యక్తి మూలంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి వస్తుంది. ముఖ్యంగా కొన్ని నిందలు, ఆరోపణలు మిమ్మల్ని బాధిస్తాయి. కొద్ది కాలం క్రితం మీకు పరిచయమైన వ్యక్తి కావచ్చు. వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ జీవితంలోకి కొత్తగా వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని మోసపూరిత మాటలతో, మోసపూరితమైన పనులతో ఆర్థికంగా నష్టపరచడానికి, అలాగే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొన్ని రకాల కుట్రలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. నూతనంగా పరిచయమైన వ్యక్తుల పట్ల జాగ్రత్త. అలా అని అందరినీ అనుమానించాల్సిన అవసరం ఈ రోజు లేదు. అలా అని అందరినీ అనుమానించాల్సిన అవసరం అయితే లేదండి. అంటే ఆ వ్యక్తి మీద మీకు ఏ కొంచెం అనుమానం కలిగినా కానీ మీ యొక్క పర్సనల్ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోకూడదు. అలాగే ఆ వ్యక్తికి సంబంధించి మీరు ఏ అంశమైనా సరే ఆచితూచి అడుగు వేయాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. లేకపోతే మాత్రం ఈ రోజున భారీగా నష్టపోతారు. పరువు ప్రతిష్టలకు భంగం కలగొచ్చు, లేకపోతే ఆర్థికంగా నష్టపోవచ్చు. మీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని రకాల వాగ్వివాదాలకు కూడా ఆ వ్యక్తి కారణభూతమవుతారు. ముఖ్యంగా మీకు వారితో విభేదాలు కలిగి బంధాలు విచ్ఛిన్నం కావడానికి కూడా ఆ వ్యక్తి కారణంగా ఉండే పరిస్థితులు అయితే మీకు ఈ రోజున జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు నూతనంగా పరిచయమైన వ్యక్తులు కావచ్చు, ఈ సమయంలో పరిచయం కాబోతున్న వ్యక్తులు కూడా కావచ్చు. వారి పట్ల జాగ్రత్త. అంటే వారితో అన్ని విషయాలు చెప్పొద్దు. మీ యొక్క పర్సనల్ విషయాలు, ఆర్థిక లావాదేవీలు, ఇటువంటి విషయాలు అస్సలు చర్చించకూడదు. అలాగే వారితో ఇంకా సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. షూరిటీ సంతకాలు చెయ్యమని మిమ్మల్ని అడగడం, అంటే వేరే వ్యక్తులకు చేయించమని కావచ్చు, తనకి చేయమని కావచ్చు. ఈ విధంగా షూరిటీ సంతకాల గురించి కూడా మీ దగ్గర వారు ప్రస్తావన చేస్తారు. అప్రమత్తంగా ఉండండి. అయితే ఏ సంతకము కూడా మీరు చేయాలి అనుకున్నా ఎదుటి వ్యక్తి మీద పూర్తి భరోసా ఉంటేనే ఆ విషయంలో ముందుకు సాగడం ఉత్తమం. లేకపోతే మాత్రం ఆ సమయంలో వారికి నో చెప్పడం వల్ల వారి మనస్సు నొచ్చుకోవచ్చు. కానీ భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం మీ దరికి చేరకుండా ఉంటుంది. అలాగే మీ యొక్క బంధం కొంత ఆలస్యమైనా సరే తిరిగి ముడిపడే అవకాశం ఉంటుంది. అంటే ప్రారంభంలోనే ఆ సమస్యకు చెక్ పెట్టడం అనేది చాలా ఉత్తమం. లేదంటే సమస్యలు కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇక వ్యాపారస్తుల జీవితంలో చూస్తే ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఈ రోజున పుష్కలంగా అందుతాయి. కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. వారి యొక్క సపోర్ట్ తో వ్యాపారంలో మంచి మార్పులు తీసుకురాబోతున్నారు. వినియోగదారులను ఆకర్షించే కొత్త ప్రణాళికలు రచిస్తారు.
అయితే ఈ రాశి యొక్క జీవితంలో వ్యాపారస్తులకు ఈ రోజున అనుకూలంగా ఉంది కావున ఆలస్యం వహించకుండా మీ యొక్క పనులను పూర్తి చేసుకోండి. ఉద్యోగంలో అయితే సవాళ్లు ఎదుర్కోవచ్చు. పై అధికారులతో మాట పడాల్సిన దుస్థితి వస్తుంది. ఈ విషయంలో కూడా జాగ్రత్త అవసరమో. మీరు చేయని తప్పుకు మీ పైన ఈ రోజున కొన్ని ఆరోపణలు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి కారణం తోటి ఉద్యోగస్తులు లేదా వ్యాపార భాగస్వామ్యులు కూడా కావచ్చు. కావున ఈ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. మొత్తానికి ఈ రోజున ఇటువంటి గోచార ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.